గంగనపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ ముత్యాలమ్మ స్వామి దేవస్థానమునందు పలమాసి బొమ్మయ్య పద్యం 2వ భాగం అడిగిన వెంటనే మాకు సహకరించిన పూజారి చెన్నయ్య మామ గారికి, అలాగే ఉరుమల లక్ష్మీనారాయణ అన్న గారికి, అలాగే ఇక్కడ ఉండే తోటి పూజారప్ప గారికి, కాపులకు కురబ బీరప్ప క్రియేషన్స్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కురబ బీరప్ప క్రియేషన్స్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. స్వామి అపరాగ వజ్రగపరాగ తల్లి, గంగలేని స్థానము లేదమ్మా, గంగలేని ఉదకంబు లేదు, గంగలేని ఓము నియమంబు లేదు. గంగ పుట్టకనాడు ఉగము లేదు తల్లి, గంగ పుట్టకనాడు జగము లేదమ్మా, గంగ పుట్టకనాడు భూమి లేదు, ఆకాశము లేదు, సూర్యచంద్రరాజులు లేరు. గంగ పుట్టకనాడు తల్లి విష్ణువు లేడు, ఈశ్వరుడు లేడు, రాసినంత బ్రహ్మదేవుడు లేడమ్మా, నరుడు లేడు, నారాయణుడు లేడు. 30 కోట్ల మునులు లేరు, 72 కోట్ల దేవాన దేవతలు లేరు, స్వామాన స్వాములు లేరు. 3 కన్నుల వాడ ముక్కంటి ఈశ్వర, ఒక్కొక్క జల్లోన వజ్రకాంతి లింగాలు, ఒక్కొక్క జల్లోన సూర్యకాంతి లింగాలు, జడజడా చూస్తే జడకోటి లింగాలు. 7 మంది అమ్మగారు వగ్గంటి దేవతలు, దేవలోక మందు దేవగన్య కలమ్మ, నాగలోకం వేలితిరి నాగవీర కన్యలు, శివద్వారం మేలిన శివుని ఒక్క బిడ్డలు. అప్పుడు ఆ యొక్క పొలమాజి సిందమ్మ వైతేన గనక ఆవల్లో నల్లగుంటి కాటికి పోయి, నల్లగుంటి కాడవైతేన గనక పిల్లోని వైతేన గనక లోపల ఉండాలని చెప్పి, ఆ ఒక పిల్లోని దగ్గరికి పోయి వైతేన గనక గోడగోడమని దుఃఖార్ద్రపోతూ ఉండాలంట. అప్పుడు ఆ యొక్క అర్ధమానవుల వైతేన కనుక దైవమా ఎక్కడ చూసినా కాని వైతేన కనుక నరుడు లేడు, నారాయణమూర్తి లేడు. ఈ యొక్క పిల్లోడు వైతేన కనుక 7 నాడు గుండె కింద ఉండాడే అని ఆ యొక్క పొలమాజి చిన్నమ్మ ఆ యొక్క గుండెకాడు గోడగోడమని దుఃఖాద్రపోతూ ఉండాలంట. ఆ పిల్లోడు అంటాడంట, అమ్మా 3 దోశల్లో మనం పక్కకు తీసేయి తల్లి, నేను పైకి లేసొస్తానమ్మా అని చెప్తాడంట. తల్లి పిల్లోడు ఆ మాట అంటే తల్లి తాపాత్రం అనేది పట్టలేక ఎడ చేతికి తీసుకోవడమైతే కనుక గుండె మీద పాలు పిండినాది, గుండె మీద పాలు పిండుతానమైతే కనుక గుండంత నాణ్యాది, గుండు నాణమైతే కనుక భూమి నానింది, భూమి నాణమైతే కనుక పిల్లోడి నోట్లో పోయి పాలు పన్నాయి అమ్మా అని అరిచినాడంట. అరుస్థానమైతే కనుక తల్లి తాపాత్రం పట్టులోకపోతే కనుక అప్పుడు గోడగోడమని దుఃఖాద్రపోయి పిల్లోడు లోపల ఏడుస్తూ ఉన్నాడని చెప్పబోతే కనుక గుండు ఎదల కానించుకొని నూకినాది. 7 నాలుగు గుండు ఎదల కానించుకొని నూకి ఆ పిల్లోని వైతే కనుక 3 దోశల మన పక్కకు తీసేసి పిల్లోని ఎదిరి సంకకెత్తుకోని వైతే కనుక ముందర పెట్టుకొని అప్పుడు వైతే కనుక ఆ యొక్క పొలమాజి చిన్నమ్మ గోడగోడమని దుఃఖాద్రపోత పామును దూషించుతూ ఉండాదంట. పిల్లోడు వైతే కనుక వాళ్ళ అమ్మాయితో పాలు దాక్కుంటా మగమకల్ల చూస్తాడంట యగాదిగా. అప్పుడు ఆ యొక్క పొలమాజి చిన్నమ్మ ఎట్లా దూషించుతూ ఉండాది పామును. పమ్యాడగరి జగదురా పమ్యాడగరి జగదురా ధ్వమ్యాడ జోగనైనా పమ్యాడగరి తండ్రి నా కొడుక బొమ్మయ్య పమ్యాడగరి నైనా పమ్యాడగరి శరా పమ్యాడగరి శరా పమ్యాడగరి శరా నా కొడుక బొమ్మయ్య దోమెహాడ జోకే కొడుక ఎడిండ్ల ఫలమాసోళ్ళము ఎడిండ్ల ఫలమాసోళ్ళ వంశము వంశమైపోయగదురా పమెట్ల గరిచనైనా నా కొడుక బొమ్మయ్య దొమెహాడ జోకే తండ్రి. 7 వంశము 7 వంశము నిర్వంశమైపోయగదురా ఆడగరిస కొడుక కొడుక బొమ్మయ్య దొమెహాడ జోకే కొడుక. అప్పుడు ఆ యొక్క పొలమాజి చిందమ్మ ఎప్పుడు ఆ మాట అంటానే పిల్లోడు అయితే కనుక వాళ్ళ అమ్మాయి మగమకల్లా యగాదిగా చూసినంట. యాల తల్లి పామును దూషించుతావమ్మా, ఇక్కడ సూదిముక్కు గుండి కింద అయితే కనుక నేను సలవ నిద్రపోతా ఉంటి, నన్ను ఏ పాము కూడా కరసలేదు తల్లి, పామునేళ దూషించేవమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మాయి తంటాడంట. వరహి నిద్ర నీళ్ళ పాలుగానా అని 7 వంశం అయితే కనుక నిరవంశం అయిపోయింది. 700 ఆవులు 700 గొర్రెలు ఎవరి కోసలమని సాగితిమి తండ్రి.
ధనధాన్యమంతా ఎవరి కోసమని సంపాదించి పెడితేనైనా పాము నేల దూషించేవమ్మా అని చెప్పి పిల్లోడు అంటాడంట. అప్పుడు సరైన మనమైతే కనుక వాళ్ళమ్మయ్య ఎదురు సంఖకు తీసుకొని చెక్కు కొరికి ముద్దు పెట్టుకొని ఆ పామును అనేది అనుకోకుండా భూదేవుడు కృష్ణాపురం కాటికి పోయితే కనుక అడ్డనల్ల గుట్ట కాడ నారేపమాన్ల కాటికి గొర్రెలావుల కాటికి ఎత్తుకొని పోయినంట. గొర్రెలావుల కాటికి ఎత్తుకొని పోయి వైతే కనుక పలమాసి బొమ్మయ్య పలమాసి చిన్నమ్మ ఉద్దురు వైతే కనుక పిల్లోని ఎత్తుకొని గొర్రెలావుల కాడ చెట్ల ముచ్చట్లు ఆడుకుంటుండారంట. గొర్రెలు కాసుకుంటూ వైతే కనుక పిల్లోని అచ్చట్లు ముచ్చట్లు ఆడుకుంటూ ఉండారు. అచ్చట్లు ముచ్చట్లు ఆడుకుండే సమయముల వైతే గనక పలమాసి చిన్నమ్మ పలమాసి బొమ్మయ్య వైతే గనక నైనా నల్లరాజు బొమ్మన్న ఇక్కడ వైతే కనుక భూమి మీద ఉండడానికి వైతే కనుక స్వామి భూమి మీద ఉండడానికైతే మాకు సాలునైనా ఇక్కడ వైతే కనుక మాకు స్వామి సెలివినైనా అని అడుగుతూ ఉండాలంట. అప్పుడు ఆ యొక్క పలమాసి చిన్నమ్మ పలమాసి బొమ్మయ్య వైతే కనుక ఉద్దురు తల్లిదండ్రి నిలబడుకొని ఆ పిల్ల కొడుకుతో వైతే కనుక సెలవు ఇప్పించుకుంటున్నారు. అప్పుడు ఆ యొక్క నల్లరాజు బొమ్మయ్య వైతే కనుక నిలబడుకొని వాళ్ళ తల్లిదండ్రులు అయితే కనుక నైనా నల్లరాజు బొమ్మన్న ఈ గొర్రెలు అయితే కనుక 700 ఆవులు మనవి, ఈ 700 గొర్రెలు అయితే మనవి, ఈ ధనమైతే మనది ధాన్యమైతే మనదని చెప్పి కనుక తల్లిదండ్రులు పిల్లోనికి చూపించినారు. పిల్లోనికి చూపించవైతే కనుక నైనా ఈ భూమి మీద ఉండడానికైతే కనుక మాకు సాలు తండ్రి మాకు స్వామి చెలివినైనా అని అడుగుతూ ఉండాలంట. అప్పుడు ఆ పిల్లోడు అయితే కనుక గొర్రెలావుల కాడ నిలబడుకొని గొర్రెలావుల కాడు నిలబడుకోని వైతే కనుక తల్లిదండ్రికి చేతులెత్తి దండ పెట్టినాడంట. తల్లిదండ్రికి చేతులెత్తి ఇప్పుడు దండ పెడతాను వైతే కనుక భూమిలో హతమునిగిపోయినారు పలమాసి బొమ్మయ్య పలమాసి చిన్నమ్మ. అప్పుడు ఆ యొక్క ఎప్పుడు తల్లిదండ్రులు హతమైపోతాని గొర్రెలావుల కాడు పిల్లోడు ఉండాడంట. గొర్రెలావుల కాడు పిల్లోడు కాచుకుండా ఉండే సమయంలో వైతే కనుక తల్లిదండ్రి కాలం అయిపోయినారు. పలమాసి చిన్నమ్మ పలమాసి బొమ్మయ్య తల్లిదండ్రి కాలం అయిపోయిన తర్వాత 700 ఆవులు 700 గొర్రెలు ధనదానమంతా సంబాలి లేక ఒకసారి గుంటి మీద కూర్చొని ఆలోచన చేసుకుంటూ ఉంటాడు ఆ యొక్క పలమాసి బొమ్మ నల్లరాజు బొమ్మన్న. అప్పుడు సరైన వైతే కనుక దాయాదులు వచ్చినారంట. దాయాదులు వచ్చి వైతే కనుక ఏమినైనా మిమ్మకు వైతే కనుక సంతాన బలము లేక తిరగరాని నిధులు తిరిగినాది, ఎక్కరాని పర్వతాలు ఎక్కినాది, సంతాన బలము లేదు. తగ్గులు చూసి బావులు తొగినాది, సంతాన బలము లేదు. మిట్టలు చూసి కాలువలు చేపించిన సంతాన బలము లేదు. పాడుబడి దేవర్లు పతిత్వ చేపించిన సంతానము లేదు. పాడుబడి గుళ్ళవైతే కనుక పతిత్వ చేపించిన సంతానము లేదు. సంతాన బలము లేకవైతే కనుక ధనుధాన్యం అంతా పాగొట్టినారనైనా ఈ యొక్క దినమనావద్దు అయితే కనుక ఈ గొర్రెలావులు ఈ ధనుధాన్యం అంతా మాదినైనా అని చెప్పి ఉండవల్లి దాయాదులు వచ్చేవైతే కనుక పిల్లోనికి ఏమి లేకుండా గొర్రెలావులు గుంజుకుంటున్నారంట. దాయాదులు వచ్చి ఎప్పుడైతే కనుక ధనువు దోచుకున్నారు. 700 ఆవులు వాళ్ళే బీక్కున్నారు, 700 గొర్రెలు తీసుకున్నారు. పిల్లోడు అనాథైపోయి ఒక్కడే ఒకడు అడవిలో కూర్చొని ఆలోచన చేసుకుంటూ ఉన్నాడంట. అప్పుడు ఆ యొక్క పేదరాలు పెద్దమ్మ అవతారం ఎత్తి పేదరాలు పెద్దమ్మ నల్లరాజు బొమ్మయ్య దగ్గరికి పోయి నైనా 700 ఆవులు 700 గొర్రెలు ఎట్లా వాయప్ప, ఈ ధనదానమంతా దాయాదులు పాలైపోయింది, ఈ ఆచంతా నీదేనైనా ఇట్లా దాయాదులు అయితే కనుక గుంజుకున్నారు. ఇప్పుడు ఒంటిగా అనిపోయినావు. పాలూరి సన్నమ్మకైతే కనుక 700 ఆవులు 700 గొర్రెలు ఉన్నాయి. పాలూరి సన్నమ్మింటేకైతే కనుక నువ్వు జీతానికి పోదురప్ప అని చెప్పి ఒక పేదరాలు పెద్దమ్మ అవతారం ఎత్తి ఆ ముసలాయమ్మ దోలుకొని పోయి భూదేవుడు కృష్ణాపురం మధ్య నల్లగొట్ట కాడ నారేపమాన్ల కాడవైతే కనుక ఆ ఒక్క పేదరాలు పెద్దమ్మ పాలూరి సన్నమ్మింట్లేకి జీతానికి ఇస్తానంట నల్లరాతి బొమ్మయ్యను. అప్పుడు పాలూరి సన్నమ్మింట్లేకి జీతానికి పోయి
700 ఆవులు 700 గొర్రెలు కాస్తా ఉండాడంట పిల్లోడు. అప్పుడు 700 ఆవులు 700 గొర్రెలు కాసుకుంటావైతే గనక 7 కావళ్ళ పాలు పిల్లదానం బావల్ల 7 కావళ్ళ పాలు ఇంటికి రావల్ల. అట్లా సమయంలో అయితే గనక బూదేడుకి ఇస్తావరం అడ్డనల్ల గొట్ట కాడ నాడు అపమాల కాడ తెల్లమరాల కాడ గొర్రెలు ఆవులు కాసుకుంటూ ఉండాడంట. పాలూరి సన్నమ్మకం అయితే గనక ఏమని చెప్పినారునైనా, అమ్మా పాలూరి చందమ్మ, ఇక్కడ నల్లరాజు బొమ్మాయి అయితే గనక మీ గొర్రెలావులు లేవు, గొర్రెలావులు లేవునైనా అక్కడ ఊరకనే ఉండాడు పిల్లోడు అయితే గనక తెల్లరాళ్ళ మరం మీద కూర్చొని ఉండాడు అని చెప్పి ఆ యొక్క పాలూరి చందమ్మకు అయితే గనక ఈ యొక్క పేదరాళ్ళ పెద్దమ్మ అవతారం ఎత్తి పోయి చెప్తా ఉండాదంట. అప్పుడు ఆ యొక్క పిల్లోడు అయితే గనక 7 కావళ్ళ పాలు పిల్లదానం వస్తూ ఉండాయి, 7 కావళ్ళ పాలు ఇంటికి పోతా ఉండాయి, గొర్రెలావులు అయితే గనక మరాలకు మేసుకుంటూ ఉండాయి. అప్పుడు అప్పుడు పాలూరి చందమ్మ అయితే గనక ఏమి చేసేది దైవమా అని చెప్పి ఒక దినమున అబద్ధం అయితే గనక గొర్రెలావులు చూడనైతే గనక పాలూరి చందమ్మ పోయినాదంట. పాలూరి చందమ్మ పోతే గనక గొర్రెలావులు అయితే గనక చూపించినాడు. ఏమ్మా తగ్గులు దాటి మిట్టలు దాటి మిట్టలెక్కు మిట్టలు దాటి తగ్గులెక్కు తగ్గులు దిగవైతే కనుక మిట్టలెక్కమ్మా మన గొర్రెలావులు కనపడతాయని చెప్పు అయితే కనుక పాలూరి చందమ్మక యొక్క నల్లరాజు బొమ్మయ్య చెప్పినాడు. నల్లరాజు బొమ్మయ్య ఎప్పుడు చెప్తాను అయితే కనుక పాలూరి చందమ్మ పోయినంత వరకు పచ్చిపాడి ఉండాలి. ఎక్కడ చూసినా కానివైతే కనుక గొర్రెలావులు గందులు బాత పోయినాయి. పద్దలొచ్చిన 7 మంది పద్దలొచ్చిన పిల్లకు 7 మంది పిల్లోలకు అయితే గనక పాల కావన్లు. ఆ పాలూరి చందమ్మ అయితే గనక ఈ మధ్యలో చెప్పిన మాటలు వినుకోకుండా చూస్తపోయినది. చూస్తపోతే గొర్రెలావులు అయితే లేవు. గొర్రెలావులు అయితే గనక రాయి దుర్గమ్మ దొరకాలు అయితే గనక కంచుపాటకు దోలు అయితే గనక ఉక్కు బీగాలు ఊడకుండేసినారు, కంచు బీగాలు కదలకుండేసినారు. సక్కన సిగన మెద్దుకు అయితే గనక 4 దుట్ల 4 గడార్లు బాధ అయితే గనక కాళ్ళకు కట్టేసినారు. ఆవులైతే లేవు. ఈ యొక్క నల్లరాజు బొమ్మాయి అయితే గనక స్వామి వరాన బుట్టోడు వరవ కుమారుడు ఆ పిల్లోడు అయితే గనక చూపించినాడు. అప్పుడు పాలూరి చందమ్మ నమ్మి ఇంటికి వచ్చినది. అప్పుడు ఆ యొక్క రాయిదునక అయితే గనక కంచుపాటకు దోలు అయితే గనక సక్కనుగమ్మలు సగిరి వెద్దుకు 4 దుట్ల 4 కాళ్ళకు గడార్లు బాటు అయితే గనక దిగ్గొట్టినారు. బోరి తలుపులు అయితే గనక వేసినారు. ఉక్కు బీగాలు ఊడకుండేసినారు, కంచు బీగాలు కదలకుండేసినారంట. రాయిదునకమ్మ దొరగారు అయితే కనుక గొర్రెలావులు బందులకు తోలినారు. ఈ పిల్లోడు అయితే కనుక బూదేరు కృష్ణాపురం కాడ అయితే కనుక అడ్డనల్ల కోట కాడ కూర్చొని ముక్కలు కట్టి పట్టుకుంటున్నాడు మధ్యం చెప్పుకుంటూ అయితే కనుక తెల్లరాళ్ళ మరం మీద ఉన్నాడంట. అప్పుడు ఒక దినమున ఆబద్దు అయితే కనుక రాయిదునక ముద్ర గారు గొర్రెలావులు తోలకపోయిండేది నిజమే. పాలూరి చందమ్మకైతే తెలిసింది ఈ పిల్లోడు అయితే కనుక మాయతో చూపిస్తా ఉండాలని చెప్పి ఆ ఒక్క నల్లరాజు బొమ్మాయికి ఒక పరిచయం పెట్టినాదంట. నైనాది స్వామారం దినమనాబద్దు మనమైతే కనుక ఆవుల పబ్బం లేపుదాం. స్వామారం దినమనాబద్దు మధ్యాహ్నం మధ్యాహ్నం అయ్యేటయానికి మన గొర్రెలావులు రాళ్ళనైనా అని చెప్తాన్నాడంట. ఎవరు చెప్పినారు నైనా? పాలూరి చందమ్మ చెప్పినది. ఆ పిల్లోడు గుండె మీద కూర్చోవడం అయితే కనుక ఏకదిష్టి పెట్టి చూస్తూ ఉన్నాడంట. గొర్రెలావులు ఆ యొక్క రాయిదునకమ్మ కంచుపాట్లో ఉన్నాయి గొర్రెలావులు. స్వామారం తెల్లగ తెల్లారి ఆదివారం తెల్లగ తెల్లారి స్వామారం మధ్యాహ్నం 11 అయినది టైం. గొర్రెలావులు రాలే శివాసనం వేసినారు. ఆ యొక్క గుంటె మీద కూర్చోవడం అయితే కనుక ఎట్లా దుఃఖాద్రపోతూ ఉండారు. అప్పుడు చెప్తా ఉన్నాడంట. ఆ ఒక్క నల్లరాజు బొమ్మాయి అయితే కనుక 7 మామగా లక్ష్మీదేవాదరణ ఏడుకుంటూ ఉండాడంట. ఒక్క నల్లరాజు బొమ్మన్న ఎల్ల మరుపు ఫలమాసి బొమ్మయ్య నీవు మోసిన దర్పణ ముందు మరుపు స్వామి ఎల్ల మరపయ్య మాసి బొమ్మయ్య మోసేను కదల మరపయ్య
ఎల్ల మరుపయ్య మాసి బొమ్మయ్య నీవ మోసంగా దరపన ముందు మరుపు అమ్మా ఎద్దాల ఎల్ల మరపయ్య పలామాసి బొమ్మయ్య మోసేవును కదల మరపయ్య రాయి దుర్గామునే ద్వారగారిలో బందిలికి తోలి నారు నైనా ఎద్దవల ఎల్ల మరుపు పొలంగా మాసి బొమ్మయ్య నీవు మోసి దొరపను ముందు మరుపు రాయ దురగమా దొరవారేమో బందిలికే వాళ్ళు తోలినారు ఎద్దాల ఎల్ల మరపయ్య పలామాసి బొమ్మయ్య మోసే అవునే కదల మరుపయ్య స్వామి సక్కన గొమ్మాలారా సగని మెద్దోనిలే పాతి చేసి ఎల్ల మరుపు మాసి బొమ్మయ్య నీవు మోసి దరపను ముందు మరుపు అదిగో సక్కనైనా కొమ్మలావునే ఉప్పు గడలేసి ఆ పాతినారు కావిటావులే కదల మరపయ్య పలామాసి బొమ్మయ్య మోసి అవునే కదల మరపయ్య అయినా ఉక్కు బీగాలునే ఓడకుండా వేసిరి కంచు బీగాలునే కదలకుండా వేసిరి ఎద్దంగాల ఎల్ల మరుపు మాసి బొమ్మయ్య నీవు మోసి దరపన ముందు మరుపు ఉక్కు బీగాల ఓడకుండా రాగి బీగాలు రాకుండానే మోసి బోడే కదల మరపయ్య పలామాసి బొమ్మయ్య కావేటాబోలే కదల మరపయ్య రాయి దుర్గామునే ద్వారగారిలో గొల్లు ఆబోలోరా బందిలికే దోలిరి ఎద్దల ఎల్ల మరుపు మాసి బొమ్మయ్య నీవ మూసి దరపన ముందు మరుపు రాయ దురగామో దొరవారేమో ఎద్దలాబోలో బందిలికే దొలిరింగ కావ్యేటాబోలే కదల మరపయ్య పలామాసి బొమ్మయ్య మోసి తరపునే కదల దోలయ్య అయినా సక్కన గొమ్మాలారా సగిడి మెద్దోనిలే ఉక్కు గాడార్ల తోరా కట్టి చేసి నారు ఎద్దల ఎల్ల మరుపు ఫలంగా మాసి బొమ్మయ్య నీవు మూసి దరపను ముందు మరుపు సక్కని కొమ్మలా సగినమో ఎద్దును గోడలకి కట్టి వేసిరే చాలా సక్కనే సగిన దోలయ్య పలామాసి బొమ్మయ్య కావ్యేటాములే కదల మరుపయ్య నాల రాతి బొమ్మయ్య మానులే ఆవులే మారా రానే రాని మాసి బొమ్మయ్య నీవు ఎద్దల ఎల్ల మరుపు నైనా నల్ల రాతి అనే బొమ్మయ్య నీవు ఎద్దులాబోలే రానే రాని ఎద్దులాబోలే ఎల్ల మరుపయ్య పలామాసి బొమ్మయ్య కావేటాబోలే కదల మరుపయ్య దేవానాని రా దేవుడు దేవుడు నా పైన దయదప్పినారు ఎద్దాల ఎల్ల మరుపు మాసి బొమ్మయ్య నీవు మూసి తావులే ముందర మరుపు దేవానా దేవతలేమో నా పైన దయదప్పినారు ఎద్దాలే ఎల్ల మరుపయ్య పలామాసి బొమ్మయ్య
మోసేటెద్దులే కదలదోలయ్యా అయినా గొర్రెలు వావులేమారా బండిలుగా ఉండాయేమా పాలు అయినారా ఇంటికేమా బాదాయి ఎద్దాల ఎల్ల మరుపు ఫలమాసి బొమ్మయ్య నీవు మోసి తరపును ముందు మరుపు అయినా ఎద్దలా ఓలే బందీలకుండాయే పాలు ఏమో ఇంటికి పాత ఉండయి ఎద్దాల ఓలో ఎల్ల మరుపయ్యా ఫలమాసి బొమ్మయ్య కావేటవులే కదలదోలయ్యా వేసినొక్క రాసి వాసనాలేమో ఎల్ల జీవాలైనా పడతా ఉన్నాయేమో ఎద్దాల ఎల్ల మరుపు ఫలమాసి బొమ్మయ్య నీవు మోసి తరపును ముందు మరుపు వేసినొక్కనే సింహాసనాలే ఎర్ర జీవాలు పడతా ఉండయి కావేటవులే కదల మరుపయ్యా ఫలమాసి బొమ్మయ్య కావేటవులే కదల మరుపయ్యా సూది ముక్కోరా గుంటి మీదిలే కొలువు సాలయ్యనేరా కూర్చున్నాడు ఎద్దాల ఎల్ల మరుపు ఫలమాసి బొమ్మయ్య నీవు సగిని మెద్దును ఎల్ల మరుపు సోది మొక్కనే రాతి మీద సగిన సాలగా కూర్చున్నాడు కావేటవులే కదలదోలయ్యా ఫలమాసి బొమ్మయ్య కావేటవులే కదలదోలయ్యా ఫలమాసోల్లారా వంశమిలే నీరా వంశమురా వైతారంట ఎద్దాల ఎల్ల మరుపు ఫలమాసి బొమ్మయ్య నీవు ఎద్దాల ఎల్ల మరుపునైనా ఫలమాసి అనే వంశమేమో వంశమై పోతా ఉంది ఎద్దాల ఓలే ఎల్ల మరుపయ్యా ఫలమాసి బొమ్మయ్య కావేటవులే కదల మరుపయ్యా పాలూరు నేరా సందమ్యావలే వావల పబ్బమూల టైము వైతాదంటాడి ఎద్దాలను కాడవైతే కనుక నల్లరాజు బొమ్మయ్య కూర్చొని గోడుగోడమని దుఃఖాతురపోతూ ఉండాడంట అప్పుడు పాలూరి సందమ్మ వైతే కనుక ఏమని చెబుతూ ఉండాలి నైనా ఆదివారం తెల్లవారినక వైతే కనుక స్వామారము తినమబడతాది స్వామారము తినమనాబంధు వైతే కనుక మనం చెట్లగడ్డ తినమంద వైతే కనుక శివాసనం వెళ్ళా శివాసనానికి వైతే కనుక ఏమేమి కావాలనైనా అని పాలూరి సందమ్మ అడుగుతూ ఉండాదంట నల్లరాజు బొమ్మయ్యని అడుగుతూ ఉండాదంట నల్లరాజు బొమ్మాయి వైతే కనుక ఏమనంటా ఉన్నాడు అమ్మా 12 ఏళ్ళ పిల్లోని కదా తల్లి నేను ఆ ఒక్క శివాసనానికి నాకు ఏది కూడా తెలియదు కదమ్మా నేను ఏమని చెప్పేది దైవమా అని చెప్పి పాలూరి సందమ్మని అంటాడంట అప్పుడు పాలూరి సందమ్మ వైతే కనుక ఏమనంటా ఉండాది నైనా నీకు ఏది అరువు తెలిస్తే అది చెప్పు తండ్రి అక్కడ శివాసనం వెళ్ళా మనం ఆవల పప్పం లేపుకుందాం అని చెప్పి పాలూరి సందమ్మ అడుగుతూ ఉండాదంట అప్పుడు ఆ యొక్క 7 యోజనాలు గుంటి మీద కూర్చోని వైతే కనుక పాలూరి సందమ్మకు వైతే కనుక శివాసనానికి మార్గము చెబుతూ ఉండాడంట ఆ ఒక్క నల్లరాజ బొమ్మయ్య ఏమమ్మా 7 పుట్ల సన్న బియ్యము కావాలా 7 ఆవుల కుండలు కావాలా 7 జోళ్ళ కంచుడుములు కావాలా 7 14 ఒట్టుకు బిరిగినలు కావాలా 7 14 తెల్లవాయలు కావాలా 7 కట్టల ఆకులు కావాలా 7 కట్టల నిమ్మకాయలు కావాలా 7 గిన్నెల చెరుకులు కావాలా 7 పుట్ల కుంకుమ కావాలా 7 పుట్ల పసుపు కావాలని చెప్పి ఆ ఒక్క పాలూరి సందమ్మకు వైతే కనుక శివాసనానికి దావ చెప్పినాడు ఆ యొక్క పాలూరి
సందమ్మకు దావ చెప్తానే ఆ పాలూరి సందమ్మ అయితే గనక బుదేడు కృష్ణాపురం కాడికి గొర్రావులకు తోలే సాటికి పోయినది. తోలే సాటికి పోయి గనక ఈ వస్తువులన్నీ కొనుక్కొని శివాసనం వేస్తూ ఉండాదంట పాలూరి సందమ్మ. పాలూరి సందమ్మ శివాసనం వేసి అయితే గనక ఆవుల పాసనం ఎదురు చూస్తూ ఉండాలి. ఈ పిల్లోడు అయితే గనక గుంటె మీద కూర్చుండాడంట. గుంటె మీద కూర్చోని అయితే గనక గొర్రావుల కళ్ళ చూస్తూ ఉండాడంట. నైనా దుర్గమ్మ దొరగారు కంచుకోటకు అయితే గనక గొర్రెలావులు తోలుకొని పోయినారు కదా. గొర్రెలావులు తోలుకొని పోయి అయితే కనుక బంధులకు తోలిపోయితే కనుక గొర్రెలావుల కళ్ళ చూస్తా ఉండాడు. ఏమరా దైవమా, రేపు తెల్లవారు అయితే కనుక స్వామారం అవుతాది. స్వామారము దినమనాబద్దు మటమట మధ్యాహ్నం అయ్యేటయ్యానికి గొర్రెలావులు కదిలిపోవాలి కదా. ఈ గొర్రెలావులు వస్తాయా రావా అని చెప్పి పోయితే కనుక ఆ ఒక్క తెల్లరాళ్ళ మరమ కాడ కూర్చొని గోడుగోడమని దుఃఖాద్రపోతూ ఉండాడంట నల్లరాజు బొమ్మయ్య. అప్పుడు ఆ యొక్క వైతే కనుక గోడుగోడమని దుఃఖాద్రపోతూ ముక్కను కట్టి పట్టుకుంటూ వైతే కనుక నాటు పద్యం చెప్పుకుంటూ వైతే కనుక గొర్రెలావులు పిలుస్తూ ఉండాడంటే ఎట్లా పిలుస్తూ ఉండాడు నల్లరాజు బొమ్మన్న. ఎద్దవల ఎల్ల మరుపు ఫలంగా మాసి బొమ్మయ్య నీవు మూసి దర్పణ ముందు మరుపు ఎద్దాల ఎల్ల మరుపయ్య పలామాసి బొమ్మయ్య మోసేటావునే ముందు మరుపయ్య రాయి దుర్గామునే దొరగారిలే ఎంత మాసము రాజేనారు. ఎద్దగాల ఎల్ల మరుపు ఫలంగా మాసి బొమ్మయ్య నీవు మోసిగా దరుపును ముందు మరుపు నైనా రాయ దురగామో దొరవారే ఎంత మోసము చేసినారు. ఎద్దులావులు ఎల్ల మరుపయ్య పలామాసి బొమ్మయ్య మోసి దరుపునే ముందు మరుపయ్య. అప్పుడు ఆ రాయి దుర్గమ్మ దొరగారు అయితే కనుక సగిని మెద్దుకు సక్కల సిక్కెండు పోటు కింద అయితే కనుక తోక పూదాక బొడ్డని సింతామని నాలుగు గాలు తెలుపు నన్నెత్తన సుక్క అటువంటి సగని మెద్దులు అయితే కనుక కోట్లేక లోపలకు తోలుకొని పోయి ఉక్క బీగాలు ఊడకుండేసినారు. బోరు తలుపులు రాకుండేసినారు. అంచు బీగాలు కదలకుండేసినారు. అటువంటి సగని మెద్దుకు అయితే కనుక నాలుగు దుక్కల నాలుగు కాళ్ళకు గడాలు దిగ్గొట్టి ఆ ఎద్దును కట్టేసినారంట. అప్పుడే యొక్క నల్లరాజబొమ్మాయి అయితే కనుక ఏమిరా దైవమా ఈ యొక్క సగని మెద్దులు కూడా రాకుండా ఉండాలని చెప్పి ఆ ఒక గుండె మీద కూర్చోని అయితే కనుక ఏడుగురు మాయమగా లక్ష్మీదేవాదులు అయితే కనుక ప్రార్థన చేస్తా ఉండాడంట కదా నైనా. ఎట్లా చేస్తా ఉండాడు ఏడుగురు మాయమగారిని. స్వామి మీరే రండి మీరే రండి మీరే రండి రామాయమగారమ్మ మీరే రండి మేరే రాండి మేరే రాండి మేరే రాండి మాయమ్మ గారు మేరే రాండి శిలకాలయన్న మీరు రండమ్మా. 7 మంది మాయమగారమ్మ అమసాలయన్న మీరు రండి. అమ్మ శిలకాలయన్న మీరు రండమ్మా మాయమ్మ గారు అమశాలయన్న మీరు రండమ్మా. రాయ దుర్గామునే దొరగారు గొర్రెలు బాబులేమో బందిలికే దోలినే శిలకాలయన్న మీరు రండమ్మా. 7 మంది మా యమగారమ్మ అమసాలయన్న రండమ్మ. అమ్మ రాయ దుర్గామో దొరవారేమో ఎద్దులావులు బందీలు కేసినారు. శిలకాలయ్య మీరు రండమ్మా మాయమ్మ గారు అవశాలయ్యన్న మీరు రండమ్మా. మాయమ్మగా 7 మంది మాయమగారేమో శిలకాలయన్న మీరు లేచి రండి. కన్యాలయన్న
కదిలి రండమ్మ అమ్మా ఏడుగురు అమ్మాయమ్మ గారే శిలకాలయ్యన్న మీరు లేసి రండి ఏడుగురు మామగారు కదిలి రండమ్మ మాయమ్మ గారు శిలకాలయ్యన్న మీరు రండమ్మ. అక్కడ పాలూరి సన్నమ్మ వైతే కనుక శివాసనం వేసి సన్నబియ్యము అయితే అచ్చుబెల్లము అయితే కనుక ఎచ్చుగా కొలుని తీర్చినది. చెరుకు పిచ్చల కొలినవైతే కనుక శ్రేష్టంగా తీర్చినది. నిమ్మకాయల కొలినవైతే కనుక నిమ్మలంగా తీర్చినది. పసుపు కుంకుమ కొలినవైతే కనుక ఫస్ట్గా తీర్చినది. శివాసనము అయితే కనుక కొరునేసి నింపుగా పెట్టినాదంట. 7-14 జోళ్ళు గుర్రాలు అయితే కనుక మోగుతూ ఉండాయంట. గుర్రాలు అయితే కనుక పాలేదంట. అప్పుడు పాలూరి సన్నమ్మ అయితే కనుక భూదేవుడు కృష్ణాపురం అడ్డనల్ల ఊట కాడ నాదే అపమాల కాడ తెల్లమరాలు లేకొచ్చినది. తెల్లమరాలు లేకొచ్చి అయితే కనుక పిల్లోని దగ్గరికి వచ్చిన నెలరాజు బొమ్మయ్య ఏమిదైనా మన గొర్రెలావులు ఇక్కడైతే కనుక శివాసనానికి టైం అయితే ఉండాలి. 7 జోళ్ళ కంచనముల అయితే కనుక జనజన నాస్తా ఉండాయి. శివాసనం మీద అయితే కనుక నల్ల జీముల అయితే కనుక పడతా ఉండాయప్ప. గొర్రెలావులు తోలకరానైనా ఎక్కడున్నాయనని ఆ ఒక్క పాలూరి సందం అడుగుతూ ఉండాలి. ఆ పిల్లోడు అయితే కనుక సూది ముక్కు గుంటి మీద నుండి పైకి లేచి పాలూరి సందమ్మకు అయితే కనుక 2 చేతులు ఎత్తి దండ పెట్టి అప్పుడు చెబుతాడంట నిజమా అక్క పాలూరి చందమ్మకు. ఏమా పాలూరి చందమ్మ మన గొర్రెలు అయితే కనుక ఈ యొక్క పొలములు మేస్తా ఉండివే. ఇంతవరకు అయితే కనుక ఎవరు కూడా దొరగాడు మన గొర్రెలు ముట్టుకునే వాళ్ళు కాదు. ఈ యొక్క తిరుమలాబుదు అయితే కనుక రాయి దుర్గమ్మ దొరగాడు అయితే కనుక తోలుకోని పోయి కంచు కాటకు తోలినారు. అవైతే కనుక ఇంతవరకు బోరు తలుపులు అయితే కనుక వేసినారమ్మా. సగరిమెత్తులు అయితే కనుక 4 దుట్ల గడార్లు బాతి అయితే కనుక ఉక్కు బీగాలు ఊడకుండేసినారు. కంచు బీగాలు కదలకుండేసినారు. ఆవులు అయితే కనుక దొడ్లో ఉన్నాయి. ఆవులు వచ్చే నేను వస్తా లేకుండా రాలేదని చెప్తా ఉన్నాడంట పాలూరి చందమ్మకు. సరే మరుపునైనా మన సగరిమెత్తులు మరుపు గొర్రె ఆవులు వస్తాయని చెప్పి ఆ పాలూరి చందమ్మ చెప్పినది. పాలూరి చందమ్మ ఎప్పుడు చెప్తానవైతే కనుక అప్పుడు మరుపుతా ఉన్నాడంట గొర్రెలను. ఎల్ల మరుపు ఫలంగా మాసి బొమ్మయ్య నీవు మోసి తరుపును ముందు మరుపు ఎల్ల మరుపయ్య ముందు మరపయ్య ఆయన ఉక్కు బీగాలోనే ఓడకుండేసినారు. కంచు బీగాలు నేరా కదలకుండా ఎల్ల మరుపు ఫలంగా మాసి బొమ్మయ్య నీవు ఉక్కు బీగాలు ఓడకుండాను కంచు బీగాలు కానకుండను ఎద్దులబులు ఎల్ల మరుపయ్య ఫలమాసి బొమ్మయ్య కావేటావులే కదల మరుపయ్య. అప్పుడు పాలూరి సన్నమ్మ అయితే కనుక శివాసనమ కాటికి పోయినది. శివాసనం కాటికి పోయి అయితే కనుక తూర్పు మగమ చేసి కాయ కొట్టి సాంబరాన పట్టింది. కాయ కొట్టి సాంబరాన పట్టి అయితే కనుక శివాసనం కళ్ళ మల్లుకుంది. శివాసనం కళ్ళ మల్లుకోని ఏమప్పా నలరాజు బొమ్మయ్య శివాసనానికి టైం అయిపోయినది నైనా. గొల్లాములు రాలేదని చెప్పి పాలూరి సన్నమ్మ అయితే కనుక గోడగోడమని దుఃఖాద్దలు పోతూ ఉండాలి. ఏందిరా ఎక్కడి నుండి వచ్చా ఏమ కథరా ఈ పిల్లోడు గొర్రెలు అయితే కనుక రాయితులకు దొరగాలకు తోలుకోని పోయి బందులకు తోలినారు. ఈ యొక్క తిరుమలాబుద్దు వస్తాయా రావా అని చెప్పి పాలూరి తన అన్నం నీళ్ళు పెట్టి కొంటి కాళ్ళు తపస్సు చేస్తూ ఉండాలంట. అప్పుడు మల్లావైతే కనుక నల్లరాజు బొమ్మ అమ్మగారి పాత్రం చేసి ఏడుకుంటా అన్నాడంట. శిలకాలయన్న లేసి రాండమ్మ మారు భాష మాయమగారిపుడు అమసాలయన్న వాడి రండమ్మ శిలకాలయన్న మీరు రండమ్మ మారు భాష కన్యలు అమశాలయన్న మీరు రండమ్మ చిన్న కాడేరా శ్రీదేవిలో పెద్ద కాడేరా బయలాడమ్మ శిలకాలయన్న లేసి రండమ్మ
7 మంది మాయమగారిపుడు అమసాలయన్న వాడి రండమ్మ చిన్న కానేవో సిరిదేవమ్మ పెద్ద కానే బయలాడినేవో శిలకాలయ్యన్న మీరు రండమ్మ మాయమ్మ గారు అమశాలయ్యన్న మీరు రండమ్మ దేవానాని రాదేవుతూ నా పైన దాయదపేనరా శిలకాలయన్న లేచి రండమ్మ మారు బాసమా యమగారమ్మ అమసాలయన్న వాడి రండమ్మ దేవానానా దేవతలు మీరు నా పైన దయ్యాదపేనారా శిలకాలయ్యన్న మీరు రండమ్మ అదే మాయమ్మ గారు అమశాలయ్యన్న మీరు రండమ్మ. అప్పుడు 7 మామగారు అయితే కనుక రాయుడుగమ కంచుకోట మీద వచ్చి వాళ్ళారంట. రాయుడుగమ కంచుకోట మీద ఎప్పుడు వాళ్ళు దాని అయితే కనుక బోర తలుపులు బాక్కమని బాళ్ళు పడినాయి. కంచు బీగాలు అయితే కనుక కదలకుండా ఊడొచ్చినాయి. కుక్క బీగాలు అయితే కనుక ఎగరి బీకోనొచ్చినాయంట సగిని మెద్దు. అప్పుడు ఆ ఒక్క పొలమాసి బొమ్మాయి దగ్గరికి వచ్చినంట గొర్రెలావులు. పొలమాసి బొమ్మాయి దగ్గరికి గొర్రెలావులు ఎప్పుడు వస్తానవైతే కనుక సూది ముక్కు గుండు కిందికి దుంకి ముక్కను కట్టిపట్టి వైతే కనుక పద్యము చెప్తా ఉన్నాడంట. అప్పుడు ఆ యొక్క పాలూరి సన్నమ్మ వైతే కనుక పాలూరి సన్నమ్మ వైతే కనుక గొర్రెలావులు వస్తాంటి వైతే కనుక ఎడదూని కమ్మకత్తాందంట. అప్పుడు ఆ యొక్క చెట్లగడ్డ తిండి మీదకు తోలుకొని పోయి చెట్లగడ్డ తిండి మీద వైతే కనుక ఆవల పబ్బము కాడవైతే కనుక కైవారము శివాజులాన్ని 3 చుట్లు తిరిగి 3 చుట్లు తిరిగివైతే కనుక పాలూరి సన్నమ్మ దగ్గర నిలబడి 700 ఆవులు చూపించినాడు. 700 గొర్రెలు చూపించినాడు. పాలూరి సన్నమ్మకు వైతే కనుక 2 చేతులెత్తి దండ ప్రవాహం చేసినాడంట నల్లరాతి బొమ్మయ్య. పాలూరి సన్నమ్మకు వైతే కనుక 2 చేతులెత్తి దండ పెట్టి మొక్కినాడంట. ఆ ఒక్క చెట్లగడ్డ తిని మీద వైతే కనుక పాలూరి సన్నమ్మ స్వామి చెలవన్నాడు. పాలూరి సన్నమ్మ ఎప్పుడు స్వామి చెలవంట అనే అక్కడ నల్లరాతి బొమ్మాయి చెట్లగడ్డ తిని మీద వైతే కనుక రాజుచులు అయిపోయినాడంట మానవావుడినైనా.